హాయ్ బ్రో, మీ పేరు? శ్రీను. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే షర్మిల గారు వైఎస్ఆర్ టీపీ ఒక పార్టీని ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ లోకి విలీనం చేశారు. ఎలా చూడొచ్చు బ్రో, ఏమనిపిస్తుంది మరి? తప్పలేదు. రాష్ట్ర ప్రజల కోసం విలీనం చేశారంటాం పర్వాలేదు. అంటే ఆల్రెడీ ఆమె చూసుకుంటే ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు తెలంగాణలో. అంటే తనకి ఒకవేళ ఆమె పోటీ చేసే డిపాజిట్లు కూడా రావు అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి కలిపారు అనుకోవచ్చా పార్టీని అందులో? అలా ఎందుకు అనుకోవాలి? రాష్ట్ర ప్రజల కోసం కలిపారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అక్కడ. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రజల కోసమే ఏదైనా కూడా. ఒకళ్ళు ఏదో మాట్లాడుతున్నారని అధికారం చేతిలో ఉందని కరెక్ట్ కాదు అది. రాష్ట్ర ప్రజల కోసం అంటున్నారు. ఇప్పుడు ఆమె ఏపీకి వచ్చే అవకాశం ఉందంటారా, లేక తెలంగాణలోనే వచ్చే తెలంగాణలోనే ఉండి లైక్ ఏఐసిసి ప్రెసిడెంట్ పదవి ఆమెకి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు తెలంగాణలో ఉండి? నా అంచనా కరెక్ట్ అయితే ఆమె కాంగ్రెస్ నుంచి ఏపీలో జగన్కి ఆపోజిట్గా పోటీ చేయవచ్చు. అంటే వాళ్ళ అన్నని కాదని వాళ్ళ అన్నకి యాంటీగా చేస్తుంది అనుకోవచ్చా మనము? రాజకీయంలో అన్న నాన్న తమ్ముళ్ళు అని చెప్పి చూడకూడదండి. అందరూ సమానమైన చూస్తేనే పార్టీలో ఉంటాం. అది లేనప్పుడు ఏమీ ఉండదు. ఇప్పుడు వాళ్ళ అన్నలాగా మనం అమ్మ చెల్లెల్ని వదిలిపెట్టినట్టు ఆమె కూడా వదిలిపెట్టలేదు కదా రాష్ట్రాన్ని. ఏమో వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదం ఉంటే గెలవచ్చు, లేకపోతే లేదు. ఇన్ని రోజులు తెలంగాణ నాకు ఆంధ్రతో సంబంధం లేదు, తెలంగాణకి వెళ్ళింది ఉన్నట్లుండి మరి ఆంధ్రాకి రావడానికి ముఖ్య కారణం ఏమనుకోవచ్చు మరి? ఆమె ఆలోచన అండి, ఆమె ఆలోచన. ఏమో ఆమెకి ఇక్కడ కుదరలేదు. అక్కడ రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా చెయ్యాలని చెప్పి ఉందేమో. యాక్చువల్లీ నేను జనసేన అభిమాని. నేను మా పవన్ కళ్యాణ్ గారు ఎటు సపోర్ట్ చేస్తే మేము టీడీపీకి జనసేనకి రెండింటికి ఉంటాం. ఆంధ్రాలోకి వస్తే కానీ ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే కాంగ్రెస్ అనేది ఏమీ లేదు, అసలుకి భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రాలో ఆమె కాంగ్రెస్ తరపు నుండి వచ్చినా కూడా అక్కడ ఏం లేదు కదా. అంటే ఓట్లు చీల్తా అంతే తప్ప గవర్నమెంట్ లోకి వచ్చే అంత క్యాడర్ అయితే కాంగ్రెస్ కి లేదు ఆంధ్రాలో. ఇక్కడ కూడా అదే అన్నారండి స్టార్టింగ్లో. మాకే వస్తుంది అధికారం అన్నారు, కూర్చోబెట్టేశారు జనాల కింద. రేపు అదే పరిస్థితి ఏపీలో కూడా. మాకే వస్తుంది అనేవాళ్ళు కూర్చుంటారు కింద, నేలని నాకు ఇచ్చేస్తారు జనాలు. కంపల్సరీ చెప్తున్నా ఇది. ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర ప్రజలు ఏంటి అన్నది తెలుస్తుంది. వాళ్ళు డబ్బులకు అమ్ముడిపోయేసార్లు కొన్నిసార్లు అయితే, కొన్నిసార్లు అభిమానం కూడా ఉంటుంది. వీళ్ళు డబ్బులు ఇస్తున్నారని అమ్ముడిపోకపోవచ్చు. ఇప్పుడు షర్మిల గారి మధ్య అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య నిజంగానే మనస్తత్వాలు కానీ గొడవలు కానీ ఉన్నాయనుకోవచ్చా మనం? లేకుంటే ప్రజలకు అలా పోర్ట్రేట్ చేస్తున్నారు, వాళ్ళు లోపల అంతా ఒకటే, ప్రజల ఉద్దేశంలో అలా నటిస్తున్నారు అనుకోవచ్చా? అది వాళ్ళ ఫ్యామిలీ విషయం అండి. ఫ్యామిలీ విషయాల్లో మనం తలదూర్చడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదో ఫ్యామిలీల గురించి మాట్లాడుతున్నారని మేము మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. మాకు అవసరం లేదు వాళ్ళ ఫ్యామిలీలు. వాళ్ళు ఏదన్నా చేసుకొని రాష్ట్ర ప్రజలు బాగా చేస్తే చాలు, అంతే కావాలి మనకి. ఓవరాల్ గా ఏం చెప్తారండి? షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? నెక్స్ట్ ఎలక్షన్ లో పార్టీ ఉండదు వైఎస్ఆర్సీపీ. ఇంకా మేమేం చేస్తాం దానికి? నెక్స్ట్ ఎలక్షన్ అసలు కనపడదు. డిపాజిట్లు కూడా రావు కొన్ని దగ్గర.